హాయ్ అండి, మీ విజయలక్ష్మి అండి. మీరు మన ఛానల్ ఎంతో ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలండి. ఈ ఈ పక్షులు తెల్లది, కొంచెం తెల్లగా ఉన్నది, పాలపిట్ట కలర్ లాగా ఉన్నది కదా, అవి కానీ ఎర్రది, రెడ్గా ఎల్లో కలర్గా ఉన్నది కదా, కనబడుతుంది కదా, అవి ఆ పక్షులు కానీ రకరకాల పక్షులు మా ఇంట్లో చాలా కాలం నుండి ఉంటున్నాయి. అయితే ఈ పక్షులని నేను ఎందుకు తీస్తున్నానంటే పెద్ద విషయమా తీస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. పెద్ద విషయమే నాకు అనిపించింది, అందుకే తీస్తున్నానండి. ఈ పక్షులు సాధారణ పక్షులు కాదండి, ఇవి హంతకులు, కరడగట్టిన హంతకులు అన్నమాట ఇవి. ఇది మొన్న ఏమైందంటే, ఈ పాలపిట్ట కలర్ పక్షి ఒకటి ఉంది కదా, కొంచెం తెలుపు నలుపు పాలపిట్ట కలర్, లైట్ కలరు, ఒక దాని జంట చనిపోయిందనమాట. పక్షి చనిపోతే మేమేం చేసినాం, ఇంకొక పక్షిని తీసుకుని వచ్చినాం సేమ్ కలర్ తీసుకొస్తే చాలా ముద్దుగా ఉండే. అది కొంచెం చిన్నగా ఉన్నదని చెప్పేసి ఈ ఇది ఎల్లో కలరు అను రెడ్ మూతులు ఉన్నాయి చూడండి, అవి మహాబద్మసులు. అవి అంతక నెంబర్ 1, A1 A2 అన్నమాట. అది అంటే అక్యూజన్ నెంబర్ 1, అక్యూజన్ నెంబర్ 2 అన్నమాట. క్రిమినల్ కేసులు ఉంటాయి కదా, అలాగా. అయితే ఇవేం చేసినా దాన్ని పొడిచి చేస్తే, అవి ఒక పక్కగా చేసినా కానీ దాన్ని పొడిచి అది బాగా రక్షించమని గోల చేస్తే తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసిన. ఇంకా కొంచెం పెద్ద పక్షి సేమ్ కలర్ తోటి మళ్ళీ తీసుకున్నానండి. మళ్ళీ తీసుకొని పెడితే మేము ఆ మనుషులు ఎవరైనా అలికిడి ఉంటేనేమో సప్పుడు చెక్కని ఎవరంతటా వాళ్ళు కాముగా కూర్చుంటాయి. ఒక సినిమాలో బ్రహ్మానందం లోపల జైల్లో ఉండి బయట ఉన్నోని కొడుతుంటాడు, ఆ విధంగా అన్నమాట. లోపల రాడ్స్లోకి వెళ్ళి చేపెట్టేసి బయటకు గుంజుకొని బాగా కొట్టేసి మళ్ళీ ఏసఐ చివరికి ఏమి లేదు అని నంగరాచిలో కొట్టాడు కదా, అలాగ ఉన్నాయన్నమాట. అప్పుడు ఉన్నాక సుధాకర్ని కొడతారన్నమాట. అయితే ఇవేం చేసినాయి, పోనీ కానీ దేనికంటే కొంచెం పెద్ద పక్షి వీటికి రోగం తిరగాలని కొంచెం పెద్ద పక్షి పట్టుకొని వచ్చాం. పెద్ద పక్షి అంటే ఎగురుతుంది కదా, ఆ పక్షి అంతా ఉన్నదన్నమాట. తీసుకొని వస్తే ఆ పక్షిని పక్క పక్షిని అంతా ఉన్నది. రీప్లేస్మెంట్ చేసినాం, ఇంకొన్ని డబ్బులు తెచ్చేసి వేస్తే అవంటిగా హాయిగా అన్నీ కలిసినట్టుగా ఉండి మేము వచ్చేవరకు ఆ విధంగా ఉంటున్నాయి. తర్వాతనేమో నేను చెప్పిన కదా బ్రహ్మానందం సుధాకర్ లాగా ఉంటున్నాయి. తర్వాతనేమో దాన్ని అన్నీ కలిసి పొడుస్తున్నాయి అన్నమాట. ఇక మేము ఊరికి పోవాల్సి వస్తే సరే మళ్ళీ చూసినా నేను పోయి వాపసు ఇచ్చుదామా, మరి దాన్ని ఏమైనా అంటాయా అంటే ఏం లేదు, నంగనచ్చిలాగానే బాగానే ఉన్నాయి. మేము ఊరికి వన్ డే పోయినాము. పొయ్యి వచ్చేవరికి అన్ని పక్షులు కలిసి దాన్ని బ్రూటల్ మర్డర్ చేసినాయండి. దాని నెత్తి మీద బాగా పొడిచి అది జాలి ఉన్నది కదా, జాలీలో తలని పెట్టి అది లేవకుండా కొట్టినాయండి. అందుకే బ్రూటల్ మర్డర్ చేసిన.